హలో ఎవ్రీవన్. ఈరోజు 24 సెక్విక్ లిడ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా బౌల్కి పెట్టాలి, పెట్టుకుంటే కుక్కర్ లాగా ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎందుకంటే లాంగ్లో చాలామంది ఉన్నారు, యూఎస్ నుంచి, యూకే నుంచి, ప్లస్ దుబాయ్ అలా లాంగ్లో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఎలా పెట్టాలి, ఎలా తీయాలి, ఎక్కడ వరకు పెట్టాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది 24 సెక్విక్ లిడ్ అండి. దీనికి 4 సేఫ్టీ వాల్వ్స్ ఉంటాయి చూడండి. 1 2 3 4 అంటే 4 సేఫ్టీ వాల్వ్స్ ఉంటాయి. ఇలా మనం అప్పుడప్పుడు ఇలా తీసి ఇట్లా పెట్టుకొని క్లీన్ చేయొచ్చు. ఇట్లా పట్టుకొని చూడండి ఇలా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకొని క్లీన్ కూడా చేసుకోవచ్చు. దేని దానికి ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి, దీనికి గ్యాస్ కట్టండి మనకి, ఎందుకంటే మన కుక్కర్కి వేరే ఉంటాయి, దీనికి వేరే ఉంటుందండి. ఎలా అనేది ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. మనకు ఇలా ఉంటేనేమో ఇట్లా పెట్టుకుంటాం మన మామూలు కుక్కర్కి, కానీ ఇప్పుడు ఇది ఇలా పెట్టాలి చూడండి. ఇది ఓపెన్ ఉండాలి, ఇక్కడ చూడండి ఇది ఓపెన్ ఉండాలి. ఇలా ఉండి ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టుకొని మళ్ళీ ఇది ఇట్లా పట్టుకొని, ఇది ఇట్లా పట్టుకొని దీన్ని దీంట్లో మధ్యలోకి వచ్చేటట్టు చూడండి ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఇది తిప్పాలి అంతే. ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది సాఫ్ట్ టర్బో రెండు ఉంటాయి చూడండి. సాఫ్ట్ టర్బో రెండు ఉంటాయి. ఎందుకు రెండు ఉంటాయి అంటే, మనకు సాఫ్ట్గా ఉడకబెట్టుకునేటివి ఉంటాయి కదా, రైసు ప్లస్ సోరకాయ, బీరకాయ లైట్గా ఉడుకుతాయి కదా, అవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి సాఫ్ట్ వరకు ఎలా పెట్టాలి అని అంటే, ఒక ముళ్ళు ఈ మధ్యలోకి సాఫ్ట్ మధ్యలోకి వస్తుందండి. ఇంకొకటి టర్బో ఇక్కడ చూడండి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వద్దు నేను హార్డ్గా వండాలి మటను ప్లస్ బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అలాంటివి కూడా, పప్పు అలాంటివి వండుకుంటే లాస్ట్కి వచ్చేంత వరకు పెట్టాలి. లాస్ట్కి వచ్చినాక కూడా మాకు బంద్ చేయలేదు, తెలియలేదు అనుకుంటే టర్బోకి వచ్చిన తర్వాత, ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోదు, ఇక్కడే ఉంటుంది. అప్పుడు మనకి ఇక్కడ నుంచి ప్రెజరు రిలీజ్ అవుతుందండి. అప్పుడు వెళ్ళి కూడా బంద్ చేసుకోవచ్చు. లేదు నేను ఇప్పుడు బౌల్లాగా వాడుకుంటాను, నేను కుక్కర్లాగా కూడా వాడుకుంటాను. ఇది 24 రోస్టర్ అండి చూడండి. 24 రోస్టరు ఇది మేము వాడేదేనండి. ఇది 8 ఇయర్స్ బౌలు, ఎంత చకచక మెరుస్తుందో చూడండి. ఇప్పుడు ఇది నేను కుక్కర్లాగా వాడుకోవాలి అనుకుంటే ఇలా చూడండి ఇట్లా ప్రెస్ చేసి, ఇది ఫస్ట్ ఇట్లా ప్రెస్ చేయాలండి. ఇది ఇట్లా లాక్ చేయాలండి చూడండి. మనకు రైట్ సైడు లెఫ్ట్ సైడు చూడండి, లెఫ్ట్ ఇట్లా టక్కు మనాలి. అప్పుడు ఇది లాక్ పడిపోతుంది. లేదు ఇంకా అప్పుడు హై ఫ్లేమ్ పెట్టాలండి. మనము ఈ కుక్కర్ వాడినప్పుడు హై ఫ్లేమ్ పెట్టాలి. పెట్టినప్పుడు ఇంకా ఇది లాక్ అయిపోతుంది. ఒకవేళ లాక్ అయిపోలేదు అనుకుంటే, సైడ్ ఎంబడి గాలి వస్తుంటే మనం 2 హ్యాండ్స్ ఇక్కడ పెట్టి లాంగ్ ప్రెస్ చేయాలి, అప్పుడు లాక్ పడిపోతుంది. అంతేనండి, ఈజీగా. మీకు ఇంకా తెలుసుకోవాలన్నా, ఇది కుక్కర్ పెట్టరాకపోయినా ఎలా పెట్టాలి అనుకున్నా, తీసుకున్న వాళ్ళు కూడా నాకు చెప్పండి, నేను మీకు చెప్తాను. ఇంకా ఈ ఏఎంసీ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద స్క్రోలింగ్ నెంబర్ వస్తుంది, కాల్ చేయండి. కానీ తీసుకున్న వాళ్ళు మాత్రం ఇందులోనే వాడండి, ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫాస్ట్ కుకింగ్ లిడ్ అంటారు. ఇది చాలా యూజు, మనకు ఏం ప్రెజర్ అనేది బయటికి వెళ్ళిపోదు, అంతా దీంట్లో ఉంటుంది కాబట్టి తింటే కూడా మనకి ఇమ్యూనిటీ అనేది పెరిగిపోతుంది, విటమిన్స్ మినరల్స్ కూడా లాస్ అవ్వదండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్.